ప్రభువు యాయీరు కుమార్తెకు జీవాన్ని ఇచ్చినప్పుడు ఆమె వ్యాధిని స్వస్థపరచి జీవాన్ని ఇస్తూ ఉన్నారు. వ్యాధి మరణానికి దారి తీస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు అక్కడ 2 సంఘటనలలో లేక 2 అద్భుతాలలో వ్యాధిని నయము చేసి ఆ తర్వాత జీవాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రభుని పరిచర్యలో ఒక భాగముగా ఈ వ్యాధి నివారణ కొనసాగుతూ ఉంది. వివిధ రకాలైనటువంటి వ్యాధి బాధలతో మనుషులు బాధపడుతూ ఉన్నారు. శారీరకమైనటువంటి వ్యాధులు, మానసికమైనటువంటి వ్యాధులు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యాధులు. వీటిలో కాస్త ప్రమాదకరమైనటువంటి వ్యాధి మానవ జాతిని నాటి నుంచి నేటి వరకు పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వ్యాధి నిరాకరణ, నిరాదరణ లేక తృణీకరించడము. దేన్ని తృణీకరిస్తూ ఉన్నాము, దేన్ని నిరాదరణ చేస్తూ ఉన్నాము, దేనిని మనము నిరాకరిస్తున్నాము అంటే మంచిని నిరాకరించడము. మంచి చేసేటువంటి లేక మంచి చెప్పేటువంటి వ్యక్తులను నిరాదరించడము, వాళ్లను తృణీకరించడము. ఇది ఒక మానసికమైనటువంటి వ్యాధి. మానవ జీవితాన్ని సర్వనాశనము చేసేటువంటి వ్యాధి. మనము మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి 6 వచనములో గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన స్వంత ఊరికి వెళుతూ ఉన్నారు. అక్కడ వారికి బోధింపనారంభించారు. మరి ఆ విజ్ఞానాన్ని చూచినప్పుడు, ప్రభువు చెప్పినటువంటి ఆ మంచి మాటలు విన్నప్పుడు, విజ్ఞానపూరితమైనటువంటి ఆ బోధనలు విన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అది సహజము. ఆశ్చర్యము ఎందుకు అంటే వాళ్ళ మధ్యనే పుట్టినటువంటి మనిషి, వాళ్ళ మధ్యనే పెరిగినటువంటి మనిషి. అలాగే తండ్రితో పాటు బహుశా వడ్రంగి వృత్తి కూడా తన యుక్త వయస్సు వచ్చేంత వరకు చేసే ఉంటారు. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి ఆ మనిషి ఈ రోజున గొప్ప విజ్ఞానవంతుడిగా తమ మధ్య ఉంటూ ఉన్నాడు. అందుకే వాళ్ళలో ఆశ్చర్యము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆయనను కనుగొంటూ ఉన్నారు, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఆయన మూలము, ఆయన వంశము, వడ్రంగి కుమారుడు, మరియమ్మ కుమారుడు, వాళ్ళన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు మన మధ్యనే ఉంటూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ రానటువంటి జ్ఞానము ఈయనకి ఎలా వచ్చింది? సహజమైనటువంటి ఆశ్చర్యము, సహజమైనటువంటి కుతూహలమే. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ సువార్తీకుడు ఇంకొక మాట చెబుతూ ఉన్నారు. ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు తృణీకరించరే. ఆంగ్ల భాషలో మనం రిజెక్టెడ్ అని చెప్పి అంటాము. ఈ తృణీకరించడము, నిరాదరించడము లేకపోతే ఈ నిరాకరణ అనేటువంటిది మనిషిలో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి జబ్బు. అది నువ్వు దేన్ని అంగీకరించలేకపోతే, నువ్వు ఏ మంచిని స్వీకరించలేకపోతే ఆ జీవితము ఎలా కొనసాగుతూ ఉంటుంది, ఎటువైపు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రభువు చేసినటువంటి బోధనలన్నీ కూడా మానవ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికే, మనిషి కాస్త మంచిగా సంతోషంగా జీవించడానికి, అందరూ కలిసి ఏక కుటుంబముగా ఆనందంగా జీవించడానికి. అందుకే ప్రేమైక సూత్రాన్ని బోధిస్తూ ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి.
ఆ ప్రేమ భావము అనేటువంటిది ఉంటే ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు, పగ, ద్వేషాలు, ప్రతీకారాలు ఇలాంటివి ఏవీ లేకుండా శాంతిగా ప్రశాంతంగా మనిషి జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంతోమందికి వ్యాధుల నుంచి విముక్తి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ తన స్వంత ఊరిలోనే కాకుండా ప్రభువు జీవించినటువంటి ఆ 3 ఏళ్ల కాలంలో ఆయన చాలా నిరాదరణకు గురయ్యారు. చాలామంది చేత తృణీకరింపబడ్డారు. అందరూ తృణీకరించకపోవచ్చు, కానీ ఆదరించిన వారు ఒకవైపు ఉన్నారు, తృణీకరించేటువంటి వాళ్ళు మరొక వైపు ఉన్నారు. అవి రెండూ కూడా చీకటి వెలుగులాగా ప్రక్కనే ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడాను. మనం ప్రభువు జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు పుట్టినప్పుడే అక్కడ ఎవరూ కూడా ఆయనకు చోటు ఇవ్వలేదు జన్మించడానికి. కానీ ఓ పుణ్యాత్ముడు కనీసం అక్కడ పశువుల శాలైనా ఇచ్చాడు. ఆయన దర్శించడానికి అక్కడ గొల్లలు వస్తూ ఉన్నారు. ఎక్కడో వాళ్ళు పొలాల్లో ఉండేటువంటి వాళ్ళు అంగీకరించారు ఆయన ప్రభు అని దేవదూతలు చెబితే. మరి వేదశాస్త్రాలు చదివినటువంటి ఆ పండితులు కానీ, పరిసయ్యులు కానీ, వేదశాస్త్రులు కానీ, చివరకు రాజ్యం ఏలేటువంటి హెరోదురాజు కానీ అంగీకరించారా? అంగీకరించలేదు. పైగా ఆయన చంపడానికి ప్లాన్ వేసి పసి వాళ్ళనందరినీ కూడా వాళ్ళు పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు. ప్రభువు పెరిగి పెద్దయిన తర్వాత సరైనటువంటి జ్ఞానము లేనటువంటి పామరులు అంగీకరించారు, ఆయన బోధనలు విన్నారు. అపోస్తులు అంగీకరించారు, ప్రభువుతో పాటు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. కానీ విజ్ఞానవంతులైనటువంటి ఆ పరిసయ్యులు కానీ, వేదశాస్త్రులు కానీ అంగీకరించారంటే వాళ్ళు అంగీకరించలేకపోతూ ఉన్నారు. అలాగే నికోదేము ఒకవైపు అంగీకరించాడు, కానీ మిగిలినటువంటి ఆ సభా సభ్యులు ఎవరూ కూడా అంగీకరించలేకపోతూ ఉన్నారు. పాపాత్ములైనటువంటి ఆ జక్కేయుడు కానీ, సమరయ స్త్రీ కానీ ప్రభువును అంగీకరించారు. కానీ మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకంటే జ్ఞానవంతులు, వాళ్ళకంటే బుద్ధిమంతులు, కానీ వాళ్ళు అంగీకరించలేకపోతూ ఉన్నారు. అలా మనం చూసుకుంటూ పోయినట్లయితే అనేక మంది ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు, ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. చివరకు ఆ అంగీకరించినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువుని మట్టు పెడుతూ ఉన్నారు, ప్రభువుని మరణానికి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు అక్కడ అంగీకరించలేకపోతూ ఉన్నారు. మనం ఇంకా కొంచెం మరొక సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 32, 34 వచనాలలో మనకు ఒక చిన్న సంఘటన కనిపిస్తూ ఉంటుంది. ప్రభువు గెదరేయునుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2 వ్యక్తులు సమాధులలో నుంచి వస్తూ ఉన్నారు. దయ్యం పట్టినటువంటి వాళ్ళు. దావీదు కుమార, మాతో నీకేంటయ్యా పని, ఎందుకు వచ్చావు ఇక్కడికని చెప్పి ప్రభు ఏం మాట్లాడకుండానే వాళ్ళంతరకు వాళ్ళే బయటపడుతూ ఉన్నారు. ప్రభువు గద్దించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అదిగో ఆ పందుల మందులో ప్రవేశించడానికి అనుమతినిమ్మన్నారు. మనుషుల కంటే అదేనయ్య, మానవ ప్రాణం ముఖ్యమైనటువంటిది, సంపదల తర్వాత అయినా సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రభు ఏం చేశారు? ఓకే, ఈ మనుషుల నుంచి వచ్చేసి అక్కడికి వెళ్ళొచ్చని అనుమతి ఇచ్చారు. ఆ పందుల మందంతా కూడా ఆ కొండ శిఖరం నుంచి సరస్సులో పడి మునిగి చచ్చిపోవడం మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, అక్కడ మనుషులు సమాధుల్లో ఉండేవాళ్ళు, మనుషుల్లో కలవలేకపోయిన వాళ్ళు, ఇంట్లో ఉండలేకపోయిన వాళ్ళు, వాళ్ళను భరించలేకుండా వాళ్ళు మనుషులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అది ఎంతగా సంతోషించాల్సినటువంటి విషయం. ఆ కుటుంబీకులే కానీ ఊరంతా నిజానికి పండగ చేసుకోవాల్సినటువంటి సందర్భము అది. ఎంతో ఆనందం. 2 ప్రాణాలు అక్కడ కాపాడబడుతూ ఉన్నాయి. 2 మనుషులు మళ్ళీ సంఘంలోకి వచ్చి సాధారణ జీవితాన్ని జీవించడానికి అవకాశాన్ని కల్పించబడుతూ ఉంటుంది. కానీ ఆ ప్రజలందరూ దృష్టి ఎక్కడ ఉంది? మనుషుల మీద లేదు, చచ్చిపోయినటువంటి పందుల మీద ఉంది.
చచ్చిపోయినటువంటి పందుల మీద ఉంది. అంటే సాటి మనిషి, నీతో పాటు జీవం పోసుకున్నటువంటి మనిషి, ఈ మనిషి మీద దృష్టి పెట్టాల్సిందే పోయి వాళ్ళందరూ కూడా పందుల మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే మానవ బుద్ధి పంది బుద్ధిలా ఎలా మారిపోతుంది అన్నటువంటి దానికి అక్కడ మనకు ఒక సూచక క్రియ భగవంతుడే చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళందరూ కూడా ఏం చెబుతూ ఉన్నారు? తమ ప్రాంతముల నుండి వెళ్ళి పొమ్మని బ్రతిమాలిరే సువార్తీకుడు చెబుతూ ఉన్నారు. బ్రతిములారట ప్రభువని. ప్రభు వెళ్ళిపోండి, మా దగ్గర వద్దు, మీరెక్కడ ఉంటే ఎంతమంది మనుషుల్ని కాపాడుతారో, మీరెక్కడే ఉంటే ఎంతమంది జబ్బుల్ని నయం చేస్తారో, మీరెక్కడే ఉంటే ఎంతమంది దయలో ఉన్నటువంటి దయ్యాలను పారద్రోలుతారో, జనాభా పెరుగుద్దేమో, కాబట్టి మీరు ఎక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, మా ఊరు రావద్దు, మా ఊరు నుంచి వెళ్ళిపోండి మీరు. ఎంతటి అమానుషం! అది వాళ్ళలో ఉన్నటువంటి వ్యాధి, అదొక జబ్బు, మానవత్వాన్ని గమనించలేనటువంటి రోగము అది. ఆ రోగ పీడితులు వాళ్ళు. అసలు రోగం వాళ్లకు ఉంది, కానీ ఆ సమాధుల్లో ఉన్నటువంటి వాళ్లకు కాదు. అందుకే వాళ్ళు ఆ మనుషులకు జరిగినటువంటి మేలును గుర్తించలేకపోతున్నారు. మనుషులకు జరిగినటువంటి మేలును చూచి ఆనందించలేకపోతూ ఉన్నారు. ఆ వ్యాధి వాళ్ళలో ముదరబెట్టింది. అందుకే ఆ మేలు చేసేటువంటి వ్యక్తిని, వ్యాధులను పోగొట్టేటువంటి వ్యక్తిని అక్కడ మా మధ్యన ఉండవద్దు, వెళ్ళిపోండి అని చెప్పి దండం పెట్టి మరీ బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఇదే వ్యాధి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనిషిలో రోజు రోజుకి ముదిరిపోతూ ఉంటుంది. కరోనా వ్యాధి వచ్చి వెళ్ళిన తర్వాత అందరూ కూడా చెబుతూ ఉంటారు, వైద్యశాస్త్రం చెబుతూ ఉంటుంది, ఆ వ్యాధికి సంబంధించినటువంటి కణాలు ఎక్కడికి పోవండి, ఆ వైరస్ మనలో ఉంటూ ఉంటుంది. అది మళ్ళీ ఎప్పుడు మనము శారీరకంగా మానసికంగా బలహీన పడతామో అప్పుడు మళ్ళీ అది విజృంభిస్తూ ఉంటుంది. అప్పటి వరకు నోరు మూసుకుని మూల కూర్చుంటుంది అని చెబుతూ ఉంటారు. అది వాస్తవము. ఇదిగో ఈ జబ్బు కూడా అలాంటిదే. మనలో నిద్రాణమై ఉన్నటువంటి వ్యాధి అవసరమైనప్పుడు బయటపడుతూ ఉంటుంది. ప్రభువు ఏ విధముగా అయితే నిరాకరించబడ్డారో తన స్వంత ఊరిలోనే కాదు, ఆ తర్వాత బయట ప్రపంచంలో కూడా సిలువలో చివరకు మరణించేటప్పుడు ఒకవైపు ఉన్నటువంటి మనిషి అంగీకరించి నన్ను కూడా మోక్షానికి తీసుకుపో అంటే, మరో ప్రక్కన ఉన్నటువంటి మనిషి ఎద్దేవా చేశాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అలా ఆదరణ నిరాదరణల మధ్య ప్రభువు కొట్టుమిట్టాడారు చివరి వరకు కూడా. మనము జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలించుకున్నట్లయితే ఎలాంటి నిరాదరణ, ఎలాంటి నిరాకరణ దాదాపుగా అందరి జీవితాలలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో, ఎక్కడ ఒక చోట మన అనుభవానికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నిరాకరింపబడినటువంటి సందర్భాలు, నిరాదరణకు గురి అయినటువంటి సంఘటనలు, ఇతరుల చేత తృణీకరింపబడినటువంటి సంఘటనలు మనం చిట్టా రాసుకొని ఉండకపోవచ్చు, కానీ ఆ అనుభవం మాత్రము ప్రతి వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. కొంతమంది కొట్టి పారేసి మళ్ళీ సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొంతమంది కొంతకాలము బాధపడి మెల్లగా ఆ బాధలో నుంచి బయటపడి మళ్ళీ సామాన్య జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొంతమందికి అది తీరని గాయము చేసి ఆ గాయములో నుంచి బయటపడలేక జీవితాంతము ఆ బాధను అనుభవిస్తూనే ఉంటారు. ఇక మరికొంతమంది ఇక లాభం లేదు అనుకొని ఆ తృణీకరణ, ఆ నిరాకరణ, ఆ నిరాదరణను భరించలేక తమ జీవితాలను అంతము చేసుకుంటూ ఉంటారు. ఇవి మానవ జీవితంలో అనుభవానికి వచ్చేటువంటివే. మరి ఈ నిరాదరణ అనేటువంటిది ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది? ఈ వ్యాధిని మనం ఎక్కడ గుర్తించి ఎక్కడ నుంచి సరిచేసుకోవాలి అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే
మొట్టమొదటిగా కుటుంబం నుంచే మనం ప్రారంభించుకోవాలి. కుటుంబం నుంచే భర్త భార్యను, భార్య భర్తను ఎప్పటికీ నిరాదరణ చేయకూడదు. వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు లోనైనప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ తమ భాగస్వామిని నిరాదరణ చేసినప్పుడు, తృణీకరించినప్పుడు, నిరాకరించినప్పుడు ఆ జీవితము చాలా నరకప్రాయంగా మారుతూ ఉంటుంది. ప్రప్రథమంగా మనిషి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది. ఆ వ్యాధి లక్షణాలు ఎప్పుడైతే గుర్తిస్తామో మరుక్షణములో అక్కడ దానికి సరైనటువంటి మందు వెయ్యాలి. తన భర్తను కానీ భార్యను కానీ అంగీకరించేటువంటి మనస్తత్వము, ఉన్న వాళ్ళను ఉన్నట్లుగా ప్రేమించేటువంటి బుద్ధి, వాళ్ళలో మంచి లక్షణాలు మాత్రమే చూడగలిగినటువంటి మనస్తత్వము, చెడు లక్షణాలు ఉన్నట్లయితే వాటిని సరిచేసేటువంటి బుద్ధి, ఇవి ప్రతి మనిషికి ఉండాలి. అప్పుడే అక్కడ ఆ వ్యాధిని ప్రప్రథమంగా నిర్మూలించగలిగినటువంటి వాళ్ళం అవుతాము. ఆ తర్వాత పిల్లలను నిరాదరణ చేస్తూ ఆ వ్యాధిని ముదిరేటట్లు చేస్తూ ఉంటాము, తృణీకరిస్తూ ఉంటాము. వాళ్ళని మేము చాలామంది చెబుతూ ఉంటారు, అబ్బాయి మేము ఎప్పుడు మా బిడ్డలను నిరాదరించలేదండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాము, కాలు కింద పడితే కందిపోతుందేమోనని చెప్పి చూసుకుంటూ ఉన్నాము, వాళ్ళకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉన్నాము, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తూ ఉన్నాము, ఏసీ హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉన్నాము. నాయన ఇన్ని చేసావు, నీ లైఫ్లో వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేసావు ఒకసారి నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్పు. తెల్లమొగాలు వేస్తున్నారు, చాలామంది తెల్లమొగాలు వేస్తూ ఉన్నారు. నువ్వు ఏ స్కూల్కి పంపించావో, ఏం భోజనం పెడుతున్నావో ఏంటి అనేటువంటిది కాదు, నీ హృదయంలో నుంచి ప్రేమానురాగాలు ఆ బిడ్డ పొందగలగాలి. నీవు ఆ బిడ్డను కేర్ తీసుకుంటున్నావు, రక్షణ తీసుకుంటున్నావు అనేటువంటి భావము ఆ బిడ్డ కలగాలి. నువ్వేదేదో ఇస్తున్నావు, అవి ఇస్తున్నావు, ఈ అవసరం అవన్నీ కూడా కరెక్టే, కానీ వాటితో పాటు సమతుల్యముగా నీలో నుంచే ప్రేమ ఇవి కనుక లేకపోయినట్లయితే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతూ ఉంటాయి. మన సమయాన్ని మనం వినియోగించుకోవడం కోసం, మన పనులు మనం చేసుకోవడం కోసం ఈ రోజుల్లో పిల్లలకి వృద్ధాకి చెప్పాల్సిన పని లేదు, టీవీనో సెల్ ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళని ఆడుకోమని చెప్తాం. ఈ జబ్బు గుళ్ళో కూడా వస్తూ ఉంటుంది. చాలాసార్లు పిల్లల్ని చక్కగా ఒళ్ళో పెట్టుకొని వాళ్ళకి భక్తి నేర్పిస్తున్నామా? లేదు. ఏదో ఒకటి వాళ్ళకి చేతికి ఇస్తాము, వాళ్ళని వదిలేస్తాం. వాళ్ళు బయటకు పోతారు, అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే గుళ్ళో కూర్చొని మంచి మ్యూజిక్ వీళ్ళు కనుక బీట్ సరిగ్గా వేస్తే డాన్సులు వేస్తూ ఉంటారు. మరి ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరో పట్టించుకోరు. కాకపోతే బయటకు వచ్చినాక చెప్తారు, స్వామి వాళ్ళు అటు చేస్తున్నారు, మీరు చెప్పవచ్చు కదా అని. మీరే చెప్పవచ్చు కదా, నేనే ఎందుకు చెప్పాలి? అక్కడ నోరు తెరవకూడదు, మళ్ళీ మీరు ఫాదర్ గారే చెప్పాలి. కానీ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే వాళ్ళను నిరాకరిస్తున్నాము, అది మర్చిపోతున్నాం. ఏదో మేలు చేస్తున్నాము అనుకుంటూ వాళ్ళలో ఆ వ్యాధిని పెంచుతూ ఉన్నాము. అందుకే రేపటి రోజున కాస్త వయసు పెరిగిన తర్వాత మాట తేడా వస్తే నువ్వెవరో నేనెవరు అంటారు వాళ్ళు. ఈ రోజున అనేక చోట్ల అనేక వీధి బాలల గ్రహాలు ఉన్నాయంటే వాళ్ళందరూ అనాథలు కాదు, సగానికి సగం మంది తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు. వాటిని నిర్వహించేటువంటి ఆ పుణ్యాత్ములు అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి కొంచెం వాళ్లకు మైండ్ సెట్ సరిచేసి పిల్లల్ని వాళ్ళకు అప్పగించి వస్తూ ఉంటారు. అప్పుడు కూడా చాలామంది పిల్లలు నేను వెళ్ళను అంటే వెళ్ళనని మొండికేసి కూర్చుంటారు. మరి వీళ్ళు పట్టి పరిస్థితిలో తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు అని గనుక వాళ్లకు నిర్ధారణ వస్తే పత్తా లేకుండా మళ్ళీ పారిపోయేటువంటి పిల్లలను కూడా చూశాను. ఎందుకు? వాళ్లకు ఇంట్లో ఆదరణ కరువైంది.
తల్లిదండ్రులు వాళ్ళను ఉన్నట్లుగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అంగీకరించలేకపోతూ ఉన్నారు. వాళ్ళకు అనిపించింది, నా ఇంట్లో నాకు స్థానము లేదు, ఇక నేను ఇక్కడ ఉండలేను అనేటువంటి భావన వాళ్లకు కలుగుతుంది. ఎందుకు కలిగింది ఆ భావన? కొన్నిసార్లు మన తప్పు లేకుండా కలగవచ్చు, కానీ కలిగింది కాబట్టి దాన్ని తీసివేయాల్సినటువంటి బాధ్యత, జబ్బు వచ్చింది కాబట్టి దానికి మందు వేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ఉదాహరణకు మనం ఏం కావాలని వెళ్ళి వర్షంలో తడము, ఏదో అనుకోకుండా వచ్చేటప్పుడు ఎట్లో టకీమని వర్షంలో తడిచాము, జలుబు చేస్తుంది. నేనేం కావాలని తడవలేదు కదా, నేనెందుకు దానికి మందు వేయాలి అని చెప్పి ఊరుకుంటామా? మందు వేస్తాం. ఇది కూడా అంతే. పిల్లల మనస్తత్వము, పిల్లల భావోద్వేగాలు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులలో ఎలాంటి సంతృప్తి ఉంది, ఎంతటి ఆనందము ఉంది, ఇవన్నీ మనం గమనించినప్పుడే సమపాళ్లలో వాళ్లకు కావలసినటువంటి ఆనందాన్ని, వాళ్లకు కావలసినటువంటి ప్రేమను మనము వాళ్ళు అనుభవానికి తెచ్చుకునేటట్లు చేయగలము. అది చేయలేకపోతే ఆ వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది. అది పెద్ద అయిన తరువాత మళ్ళీ వాళ్ళు ఎవరిని కూడా అంగీకరించరు. ఎవరిని అంగీకరించరంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును ఆ ఊరి వాళ్ళు ఏ రకంగా నిరాకరించారో అలాగే వాళ్లకు ఏ మంచి చెప్పినప్పటికీ వాళ్ళు వినరు. ఎవరు మంచి మాట చెప్పినా వినరు. ఎవరు సరిచేయాలని చూసినా వాళ్ళు పట్టించుకోరు. తాము అనుకున్నటువంటిదే మంచిదే, తాము చేసేదే మంచిది అన్నటువంటి భావానికి వస్తారు తప్ప వాళ్ళు ఎప్పటికీ వినరు. అందుకే దేవుడు ఎజికియేలు ప్రవక్తను పంపించేటప్పుడు ఏం చెబుతూ ఉన్నారు? నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయుల చెంతకు పంపెదను. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నా మీద తిరుగుబాటు చేశారు. అంటే తిరుగుబాటు ధోరణి వాళ్ళలో ఉంది కాబట్టి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఏమిటి అది? వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. ఎంత మొండితనము వాళ్ళలో ఉంటుంది అంటే నన్నే లెక్క చేయట్లేదు కాబట్టి నిన్ను కూడా లెక్క చేయరని నువ్వు ముందు గుర్తుపెట్టుకో. చెప్పేటప్పుడు నువ్వు చెప్పే మంచో లేకపోతే నువ్వు చెప్పేటువంటి సూక్తులు వాళ్ళు వింటారు. అబ్బా, ప్రవక్త నాకు చెప్పాడు కాబట్టి నేను అనుసరిస్తున్నాను అనుకుంటారనే కలలు కనబోకు. వాళ్ళు నన్నే, నా మాట వినలేదు, ఎక్క నీ మాట వింటారు. కానీ యావే ప్రభుడనైన నా సందేశమునకు వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపిస్తాను. అయినప్పటికీ నేను నిన్ను పంపిస్తున్నాను. ఎందుకు? తిరుగుబాటుదారులు నీ మాట వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త అయినా ఉన్నాడని గ్రహించరు. అది చాలు. నీ మాట వినకపోవచ్చు, నీ మాట వినవచ్చు. విన్నవాళ్ళు మంచివాళ్ళుగా తమ జీవితాలను మలుచుకుంటారు. వినని వాళ్ళు ఇంకా మూర్ఖంగా అలాగే ఉంటారు. వాళ్ళు వినకపోయినా నీ మీదే తిరుగుబాటు చేసినా సరే వాళ్ళకు ఒకటి మాత్రం అర్థం అవుద్ది. ఏంటి అంటే అక్కడ ఓ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఖచ్చితంగా మంచి చెడు చెబుతాడు. వాళ్ళు వింటారా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ వాళ్ళకే అర్థం అవుద్ది. ఇదిగో ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన మంచి చెబుతాడు, మనకు మంచి మాటలు చెబుతాడు, మంచి మార్గాలు చూపిస్తాడు, చెడును ఖండిస్తాడు. సరే, నేను చేసేదాన్ని మంచిగా చూస్తాడా చెడుగా చూస్తాడా అది వేరే విషయం, కానీ మంచిని చూపిస్తూ మంచిని నేర్పిస్తూ చెడును ఖండించేటువంటి మనిషి మన మధ్యలో ఉన్నాడు అని అయినా వాళ్ళు గ్రహిస్తారు అని దేవుడు ఎజికియేలు ప్రవక్తను చెబుతూ ఉన్నారు. కనీసము అదైనా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడాను జీవితంలో ఎక్కడ ఈ బిడ్డల విషయంలో సరి అయినటువంటి త్రోవను వాళ్లకు చూపించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆ కుటుంబంలో నుంచి మనం బయటికి వస్తే మన చుట్టూ ఉన్నటువంటి సమాజము, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నువ్వు చేసేటువంటి మంచిని అంతటిని కూడా అందరూ అంగీకరిస్తారంటే అంగీకరించరు.
తృణీకరించే వాళ్ళు ఉంటారు, అంగీకరించే వాళ్ళు ఉంటారు. ఎక్కడ తృణీకరించబడతావో అక్కడే అంగీకరించబడడం కూడా ఉంటుంది. ఎక్కడ అంగీకరించబడతావో అక్కడే మళ్ళీ నిన్ను తృణీకరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి తృణీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిన్ను నిరాదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటూ లెక్కలు వేసుకోకూడదు, మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోకూడదు. అది చేస్తే అసలు విషయం మరుగున పడిపోతూ ఉంటుంది. హెజెకీయేలు ప్రవక్తకు దేవుడు చెప్పినటువంటి ఆ మాటను మనము అనుసరించలేకపోతూ ఉంటాము. కాబట్టి ఆ బాధ్యత, ఆ వ్యాధి నిర్మూలన, ప్రభువైన యేసుక్రీస్తు సకల వ్యాధులను ఏ విధముగా నిర్మూలించుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరికి ఇష్టమన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా సబ్బాతు రోజున స్వస్థపరిచినప్పుడు ఆయనకి ఇంక టైమే దొరకలేదా? సబ్బాతు రోజునే స్వస్థపరచాలా? విశ్రాంతి రోజున విశ్రాంతి తీసుకున్న ప్రార్థన చేయాలి, కానీ స్వస్థపరచడం ఏంటి, ఇక టైం లేదా ఎందుకని విమర్శించారు. స్వస్థపరపబడినటువంటి వాళ్లను తిట్టారు. ఏవయ్యా నీకేం బుద్ధి లేదా, టైం లేదా నీకు, ఇప్పుడు వచ్చి స్వస్థపరచాలి, ఇంకా 7 రోజులు 6 రోజులు ఉన్నాయి అవతల, అప్పుడొచ్చి అప్పుడొచ్చి ఆ ప్రభువు దగ్గర స్వస్థపరపరుచుకో కావాలి అంటే నీకని చెప్పి వాళ్ళు గద్దించారు. అవేవి పట్టించుకోవాలి ఆ ప్రభువు. అక్కడ వ్యాధి ఉంది, వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, ఆయనకు స్వస్థత కావాలి, ఆ జబ్బు నయం కావాలి. అదొక్కటే తన పరమార్థం. మనిషిని జీవింప చేయడానికే తాను ఈ లోకానికి వచ్చారు. ఆ జీవం కోసమే ఆయన తన శరీర రక్తాలను అప్పద్రాక్షరస రూపములలోనికి మార్చి మనకిచ్చే సిలువలో తన ప్రాణాలను బలిగా సమర్పించారు. అది ముఖ్యమైనటువంటిది. దానిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇక్కడ ఏ వ్యాధిలో నయం చేయడానికి తన జీవితకాలం అంతా కూడా 3 ఏళ్ల బహిరంగ జీవితంలో చేస్తూ ఉన్నారు. మరి అదే దృక్పథము రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇక నుంచి జీవించేది నేను కాదు, కానీ నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తున్నారు అని చెప్పి చిన్నప్ప గారు అంటున్నారే. మరి దివ్య సత్ప్రసాదం స్వీకరించినటువంటి ప్రతిసారి మీరు మరో క్రీస్తులా మారినప్పుడు మీలో ఉన్నటువంటి జబ్బు మొదట నయం కావాలి. ఈ అంగీకరించడం తృణీకరించడం అనేటువంటి మీమాంసలు వచ్చినప్పుడు తృణీకరించేటువంటి జబ్బు, ఇతరులను రిజెక్ట్ చేసేటువంటి జబ్బు పూర్తిగా పోవాలి. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళని నిరాకరిస్తున్నానండి, వాళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని నిరాదరణ చేస్తున్నానండి, నా తప్పు అదే. జక్కేయుడు అందరి చేత మంచివాడని పిలువబడ్డాడనా? ప్రభు ఈరోజు నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి అన్నారు. సమరయ స్త్రీ మంచి పేరు సంపాదించుకుందని చెప్పి ఆమెతో అక్కడ కూర్చొని తీరిగా కబుర్లాడారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ లోపలికి వచ్చి మరి తన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తన పాదాలను తుడిచేటప్పుడు ఆమె పుణ్యాత్మురాలన తనను అంటుకొనిచ్చారు పవిత్రుడైనటువంటి ప్రభువు. కానీ అది కాదు తన అవతల వాళ్లకు జబ్బు ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. డాక్టర్లు ఎందుకు మనకు జబ్బు ఉన్నప్పుడు నయం చేయడానికే. ఈరోజంటే ఆరోగ్యవంతులు కూడా వెళ్ళాల్సి వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. ఏమంటే నాలో ఏమన్నా రోగం ఉందో లేదో ఒకసారి చూడండి అని చెప్పి వెళుతున్నాం ఇప్పుడు అందరూ కూడాను. కానీ వైద్యుడి అవసరము వ్యాధిగ్రస్తులకే. కాబట్టి ఆ వ్యాధి లక్షణాలను మనము గుర్తించి సరిచేసుకోవాల్సినటువంటి అవసరమే కాదు, అవతల మనిషిలో ఉన్నటువంటి ఆ వ్యాధిని కూడా గుర్తించాలి. వీడు జబ్బు మనిషి అంటే కరోనా వచ్చిన వాళ్ళు దూరంగా నెట్టినట్లు ఇప్పుడు అందరినీ నెట్టేద్దామంటే కుదిరేది కాదు. ఆ మనిషి చెడ్డవాడు కాబట్టి నీ అవసరము ఉంది, ఆ మనిషి దుర్మార్గుడు కాబట్టి నీ అవసరము ఉంది, ఆ మనిషి వ్యసనపరుడు కాబట్టి నీ అవసరం ఉంది, ఆ మనిషి కోపిష్ఠి కాబట్టి నీ అవసరము ఉంది. ఆ మనిషిలో ఉన్నటువంటి దుర్లక్షణాలు రూపు మాపటానికి అక్కడ నీవు ఒక ప్రవక్తగా నీ అవసరం ఉంది. అది నీవు గుర్తించాలి, లేకపోతే నీవు క్రైస్తవుడవు కాదు. చెడ్డవాళ్లను సహితము చేరదీసి నీ ప్రయత్నం నీవు చేయాలి. వాళ్ళు వింటారా వినరా అది వేరే విషయం, కానీ ఖచ్చితంగా చేయాలి. వాళ్ళను సరిచేయాలి, వాళ్ళకు మంచి మాటలు చెప్పాలి. బాబు అమ్మ నువ్వు చేసేటువంటిదే
నాకు తెలిసినంత వరకు అది తప్పు అనిపిస్తుంది, కాబట్టి పద్ధతి మార్చుకో, ఆలోచన మార్చుకో. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. దేవుడే చెప్పేశాడు వింటారని అనుకోబోకు. వాళ్ళు వినరు, మొండివారు అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ నీ ప్రయత్నం నువ్వు మానకూడదు. ఈ ప్రయత్నాలు చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే, అక్కడ ప్రజలు ప్రభువును నిరాదరణ చేసినప్పుడు, నిరాకరించినప్పుడు ఒక మాట చెబుతూ ఉన్నారు. ఈయన ఎవరి కుమారుడు? వడ్రంగి కుమారుడు కాడా? ఆయన వృత్తిని ఎత్తి చూపుతూ ఉన్నారు. బహుశా ఒకవేళ ఆ రోజులు అది కొంచెం తక్కువ వృత్తి ఏమో, తక్కువ వాల్యూ కలిగినటువంటి వృత్తి ఏమో. ఆయన మనవడా కాదా? పరిసయ్యులు తమ వర్గానికి చెందినవాడా కాదా? ధర్మశాస్త్ర బోధకులు తమ వర్గానికి చెందినవాడా కాదా? ఈ భావాలు అక్కడ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ అక్కడ చూడాల్సిందే ఇప్పుడు మనవడా కాదా అని కాదు, ఆయన చెప్పే దాంట్లో మంచి ఉందా చెడు ఉందా అని. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించాలి. కాబట్టి ప్రవక్త మాదిరిగా మనమంతా మారినప్పుడు మనము మన ప్రక్క వాళ్ళలో ఆ ప్రవక్త లక్షణాలు మనం గుర్తించగలగాలి. అవి కాకుండా మిగతా వాటి కోసం చూసామనుకోండి, మనవడే కదా, మనతో పాటు ఉండేవాళ్లే కదా. ఈ విషయంలో మనం గురుత్వాన్ని కూడా కొంచెం కించపరుస్తూ ఉంటాము చాలాసార్లు. ఇప్పుడంతా మన లోకల్గా అంటే మన పిల్లలే గురువులు అవుతూ ఉన్నారు కాబట్టి మనవడే కదా అనేటువంటి తేలిక భావం చాలాసార్లు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెబుతున్నారు అనేటువంటి వినే మనస్తత్వాన్ని స్లోగా పోగొట్టుకుంటూ ఉంటాము. ఆ భయము భక్తి అనేటువంటిది పోతూ ఉంటుంది. కానీ అది కాదు. ఆయన ప్రవక్త కాదా? ఆయన మనకు ఆధ్యాత్మికమైనటువంటి మేలులు చేస్తున్నారా లేదా? మనందరనే భక్తి మార్గంలో నడిపిస్తున్నారా లేదా? ఆయనను వినియోగించుకొని ఆ ప్రవక్త ద్వారా మన భక్తి మార్గాన్ని ఎంతవరకు పెంచుకుంటాము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకుంటాము. ఆధ్యాత్మిక జీవితమే కాదు, మన సామాజిక జీవితాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకుంటామో అనేటువంటిది మాత్రమే ఆలోచించాలి. కొన్నిసార్లు కొన్ని విచారణలకు వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటారు, స్వామి మీరు వస్తున్నారని మాకు తెలుసండి. తెలుసు, ఆ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు నేనే వస్తున్నానని తెలియక ఇంకెవరు వస్తున్నారని తెలిసితే, అబ్బాయి అట్లా కాదండి, మీరు రాకముందే మీరు ఏ ఊరిలో పనిచేశారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ పనిచేశారు, మీరు పుట్టిన ఊరేంటి, ఎక్కడ చదువుకున్నారు, అక్కడ ఏమన్నా గొడవల్లో ఎక్కువగా పంచాయతీలు చేశారా, ఆ పంచాయతీలు సక్సెస్ అయినాయా కాలేదా, మీకు ఎంత కోపం ఉంది, కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు, కోపం లేనప్పుడు ఎలా ఉంటారు. ఏమనాయన నీకు ఇవన్నీ అవసరమా? ఎంత చెప్పావు కానీ స్వామి మీరు ప్రసంగం ఎలా చెబుతారు అనే దాని గురించి ఎంక్వైరీ చేసావా? అబ్బాయి అది లేదని చూడలేదు. అసలైంది అది, నీకు కావాల్సింది అది. పంచాయతీలు చేశారా, పంచాయతీలు అవతల మొట్టికాయలు వేశారా, లేకపోతే పంచాయతీలు సక్సెస్ అయినాయా కాదా, అది కాదు నీకు కావాల్సిందే. ఎంత కోపం ఉంది, ఎంత కోపం లేదు, అది కాదు నీకు కావాల్సిందే. నీకు రావలసినటువంటి ఆధ్యాత్మిక భోజనము దివ్య వాక్కు రూపములో కానీ, ఇక్కడ దివ్య సత్ప్రసాద రూపములో కానీ, ఆరాధనల రూపములో కానీ నీకు లభిస్తుందా లేదా, లభించగలదా లేదా, దాన్ని గురించి ఎంక్వైరీ చేయ. నేను సంతోషపడతాను ఆయన. ఇది కాదు నీకు కావాల్సిందే. మనం చాలాసార్లు చేసేటువంటి పొరపాట్లు అది. మనము వ్యక్తిని వ్యక్తిగా గుర్తించాలి. అలా గుర్తించగలిగినప్పుడే మనము ఆరోగ్యవంతులము అనేటువంటిది తెలుస్తుంది. లేకపోతే మనకేదో రోగం ఉన్నట్లే లెక్క.
ఆ రోగము నిరాకరణ, నిరాదరణ. అది ఉన్నంత వరకు మనము ఏనాడు మంచిని గుర్తించలేమో, ఏనాడు మనము మంచిని స్వీకరించలేమో, ఏనాడు మనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని పోగొట్టుకునే పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా జీవించలేము. ఆ మొండితనము దేవుడు చెప్పారే, ఆ మొండితనాన్ని మనలో నుంచి పోగొట్టుకోవాలి. మాట వినేటువంటి మనస్తత్వము, ఆ మందు వేసుకోవాలి. దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి మాత్రలు ఉన్నాయే, ఆ మాత్రలు వేసుకోవాలి. దైవారాధనలు అనేటువంటి టానిక్ ఉంది, దాన్ని మనము త్రాగాలి. అలా త్రాగినప్పుడు ఈ నిరాదరణ, నిరాకరణ అనేటువంటి జబ్బులు మాయమైపోతాయి. అప్పుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనం మిగలడానికి అవకాశం కలుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా మనం మిగలడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనము దైవ సన్నిధిలోనికి పిలువబడుతూ ఉంటాము. నేడే నీవు నాతో పరలోకములో ఉంటావని చెప్పి ఆ ప్రక్కన ఉన్నటువంటి దొంగతో ప్రభువు చెప్పారే, అలాగే మనము కూడా పరిపూర్ణలమైనప్పుడు ప్రభువు మనలను ఆహ్వానిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి సమయంలో మనలో ఉండేటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధిని, అది అంతర్గతంగా చాప కింద నీరులా ఉంటూ ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించి మనము మంచిని మంచిగా గ్రహించేటట్లు, ప్రవక్తను ప్రవక్తగా గుర్తించగలిగేటట్లు, దేవుడు పంపినటువంటి మనిషిని దైవజనుడిగా గుర్తించగలిగేటట్లు, తద్వారా మనలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి మానసిక వ్యాధులను నయం చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా శాంతి సమాధానాలతో ఇటు కుటుంబంలోనూ సమాజంలో కూడా జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున